ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ నిరుద్యోగ సమస్య అలాగే ఉంటా ఉన్నది. వాళ్ళు ఎన్నికల్లో ఏవేవో హామీలు ఇస్తారు కానీ నిరుద్యోగ సమస్య పరిష్కార మూలాలు కనుగొనే ప్రయత్నం చేయడం లేదు. రోజు కొన్ని లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు కానీ ఇంతవరకు ఏ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వడం లేదు. కానీ ఆ నోటిఫికేషన్ల సాధనే లక్ష్యంగా మా నిరసన గళాన్ని వినిపించడం కోసం నిరుద్యోగుల తరపున అస్మా అనే ఒక నిరుద్యోగిని నిలబెట్టడం జరిగింది. కాబట్టి మా గెలవచ్చు ఓడిపోవచ్చు కానీ మా సమస్య పరిష్కార మూలాలు కనుగొనేందుకు ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేందుకు మా సమస్యని రాష్ట్రవ్యాప్తం చేయడం కోసమే ఎన్నికల్లో నిరుద్యోగులు అనే వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ జూబ్లీహిల్స్ ఓటర్లకు కూడా మా యొక్క రిక్వెస్ట్ ఏమిటంటే ప్రతి దగ్గర నిరుద్యోగ సమస్య ఉంది కాబట్టి నిరుద్యోగులను ఆదరించండి. ఈ ప్రభుత్వాల చెంప చెల్లుమనే విధంగా ఓట్లేసి గెలిపించాల్సిందిగా. పైగా జూబ్లీహిల్స్లో దాదాపు 1,30,000 ఓట్లు మైనార్టీ ఓట్లు ఉన్నాయి. వాళ్ళ మైనార్టీ మహిళ సంబంధించినటువంటి అస్మా నిలబెడతా ఉంది. ఇవాళ ముస్లింలు అనేవాళ్ళు ఎస్సీ ఎస్టీ వర్గాల కంటే కూడా వెనకబడినటువంటి ఒక వర్గంగా మిగిలిపోయింది. వాళ్ళ సమస్య పరిష్కార మూలాలు వీధి వీధిన తిరిగి ఆ ముస్లిం యొక్క ఓటు బ్యాంకును కూడా మేము పొందే ఒక ప్రయత్నం చేస్తాం. నాట్ ఓన్లీ నిరుద్యోగ సమస్యే కాదు, ఈ రాష్ట్రం యొక్క వెనుకబాటుతనానికి ఇవాళ 2 ఏళ్ల సంది ఈ ప్రభుత్వం ఏమైనా పని చేసిందంటే ఏ ఒక్క పని కూడా చేయలేదు. ఈ ప్రభుత్వంతో ఏమీ కాదని తేలిపోయింది. అన్ని వ్యవస్థలు కుప్పగూలినాయి. కాబట్టి ఈ వ్యవస్థను మొత్తం కూడా ఇల్లు తిరిగి ప్రచారం చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతా ఉన్నాం. నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.